छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के। అలాగే వీళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళు కూడా వస్తారు గ్రౌండ్ కి. నాన్నగారు అందుకే మైక్రోసాఫ్ట్ కంపెనీ గురుగారు శిష్యురాలు లోన్ చూసుకుంటారు. మీరేం టెన్షన్ పడాలి. ఆడు వెంటనే పారిపోయారు. శేషవర్ధన్ గారు ఇక్కడ ప్రదర్శిస్తారు కరసాము. తర్వాత సెక్రటరీ శ్రవణ్ గారు, అలాగే టైం స్టార్ట్ చేయండి. మీ పాటలు ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. సచిన్ గారు హస్తగదానికి రావాలి. ఇక్కడ ఎవరున్నా छत्रपति महाराज की, राजा शिव छत्रपति महाराज की जय भवानी, जय भवानी, जय भवानी, राजमाता जिजाऊ माता की। ఇప్పుడు హర్షవర్ధన్ గారు ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఎదురున్న అడ్డు క్లియర్ చేస్తే ఎదురు परिषद बजरंग इचलकरंजी बजरंग जय
జయంతి సందర్భంగా మరి మరాఠీలందరూ కూడా మరి ఉత్సవాలు జరుపుకుంటారు. అలాగే మహారాష్ట్ర ఆంధ్ర కూడా ఈరోజు పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోయే వాళ్ళు ఛత్రపతి శివాజీ. ఆనాడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు వీరోచితమైన పోరాటం చూపించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ మరాఠీలు ఇవాల్టి వరకు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఎందుకంటే చరిత్ర ఉండాలి అని అంటే అటువంటి పరిపాలన ఉండాలి, అటువంటి రాజ్యాలే ఉండాలనేది చాలామంది రాజుల్ని ఈనాటికి కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటున్నారంటే అందులో ఒక ఛత్రపతి శివాజీ. ఆయన్ని కొనియాడుతూ మరి మరాఠీలందరూ కూడా ఈ రోజున జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయన స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించుతూ అందరం కూడా అందరూ ఒక ఛత్రపతి శివాజీ లేదు జయంతి అయిపోయింది. ఏలూరు నగరంలో ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ఏలూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 150 కుటుంబాలు మరి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మరాఠీలు మరి ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈ రోజున కూడా ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా స్థానిక మెయిన్ బజార్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ గారికి జయంతి శుభాకాంక్షలు అట్లాగే ఆయనకి ఘనమైనటువంటి నివారణలు కూడా అర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారు ఆయన స్ఫూర్తిగా మరి చేస్తున్నటువంటి మహారాష్ట్రలో కానివ్వండి, మరి ఒక్క మహారాష్ట్రే కాకుండా మన భారతదేశం అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారిని మరి ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళందరూ కూడా ఈ రోజున పండగ చేసుకుంటూ ఉంటారు. ఆయన్ని ఆయన అడుగుజాడల్లో కూడా మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా